ఈ విధంగా రౌండ్ 1, రౌండ్ 2 అండ్ రౌండ్ 3 ఈ 3 రౌండ్స్ కింద మీరు మీకు ఇచ్చిన 90 మినిట్స్‌ని క్లాసిఫై చేసి పేపర్ అటెంప్ట్ చేసినట్లయితే మీరు కన్ఫర్మ్‌గా మంచి స్కోర్‌ని గెయిన్ చేయొచ్చు. సో, రౌండ్ 1లో ఏంటి? రౌండ్ 1లో ఫస్ట్ 30 మినిట్స్‌లో మీరు కనీసం మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకిచ్చిన 100 క్వెషన్స్‌లో మీకు కన్ఫర్మ్‌గా షూర్ షాట్ డైరెక్ట్ క్వెషన్స్ మీకు వచ్చిన కాన్సెప్ట్ నుంచి క్వెషన్స్ అరౌండ్ 35-40 క్వెషన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయగలరు. సెకండ్ రౌండ్‌లో ఏం చేస్తారు? ఏవైతే మీకు డౌట్ ఉన్న క్వెషన్స్‌ని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకొని ఉంటారు కదా! ఫస్ట్ రౌండ్‌లో ఏంటి 1-100 క్వెషన్స్ వరకు వెళ్తూ మీకు వచ్చిన క్వెషన్స్‌ని అటెంప్ట్ చేస్తూ అంటే వచ్చిన క్వెషన్స్‌ని అటెంప్ట్ చేస్తూ డౌట్ ఉన్న క్వెషన్స్‌ని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకుంటూ 100 క్వెషన్స్ చూడాలి ఫస్ట్ రౌండ్‌లో. సెకండ్ రౌండ్‌లో ఏవైతే మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వెషన్‌లు ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ రౌండ్‌లో ఏంటంటే మీకు ఆ కాన్సెప్ట్ తెలీదు. అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ థర్డ్ రౌండ్‌లో ఫస్ట్ 25 మినిట్స్‌లో సాల్వ్ చేయండి. లాస్ట్ 5 మినిట్స్‌లోని పేపర్‌ని చెక్ చేసుకోండి. పేపర్ రివ్యూకి 5 మినిట్స్‌ని